కొన్ని రకాల జబ్బులు వృద్ధాప్యాన్ని మరీ దుర్భరంగా మార్చేస్తూ ఉంటాయి. పార్కిన్సన్ వ్యాధి అలాంటిదే. దీన్నే వాడుకలో వణుకుడు వ్యాధి అని పిలుస్తాం. ఈ జబ్బు బారిన పడ్డప్పుడు విశ్రాంతి సమయాల్లోనూ ఒళ్లంతా ఒకటే వణికిపోతూ ఉంటుంది. చేతులతో దేన్ని కుదురుగా పట్టుకోలేకపోతూ ఉంటారు. వయసుతో పాటు మెదడులోని నాడీ కణజాలం, న్యూరాన్ల వ్యవస్థ క్షీణించిపోవడంతో వణుకుడు వ్యాధి మొదలవుతూ ఉంటుంది. ఎల్డోపా వంటి మందులతో కొంతవరకు పార్కిన్సన్ జబ్బును అదుపులో పెట్టుకోవచ్చు. అయితే ఈ వణుకుడు వ్యాధికి ఇటీవలి కాలంలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే సరికొత్త చికిత్స ఒకటి అందుబాటులోకి వచ్చింది. మెదడులో దెబ్బతిన్న భాగాలకు ఎలక్ట్రిక్ కోడ్ల ద్వారా ప్రేరణ కలిగించడం ద్వారా పార్కిన్సన్ జబ్బును చాలా వరకు నయం చేయొచ్చని చెబుతున్నారు డాక్టర్లు. పార్కిన్సన్పై బ్రహ్మాస్త్రం లాంటి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన మెదడు ఒక అద్భుత నిర్మాణం. దీనిలో కొన్ని వందల కోట్ల నాడీ కణాలుంటాయి. వీటిలో అన్ని పనులు చేయవు. మెదడులోని కొన్ని ప్రాంతాల్లోని కణాలు కొన్ని ప్రత్యేక పనులను పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఉదాహరణకు మెదడు వెనకాల ఉండే ఆక్సిపిటల్ లంబికలో నాడీ కణాలు కంటి చూపును, చెవుల పక్కన ఉండే టెంపోరల్ లంబికలోని కణాలు వాసన పసిగట్టడంలో ఇలా ప్రత్యేకంగా తోడ్పడుతూ ఉంటాయి. ఇలాగే మన మెదడు లోపల కింది భాగంలో సబ్స్టాన్షియా నైగ్రా అనే చిన్న భాగంలో ఉండే నాడీ కణాలు మన శారీరక కదలికలను పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఈ నాడీ కణాలు చనిపోతూ వీటి సంఖ్య క్షీణించటం వల్ల వచ్చే సమస్యే పార్కిన్సన్స్. ఈ నాడీ కణాలు డోపమన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. మన నాడీ కణాల మధ్య సమాచారాన్ని చేరవేస్తూ మన శరీర కదలికలకు దోహదం చేస్తూ ఉంటుంది ఈ రసాయనం. అయితే ఆ నాడీ కణాలు చనిపోతూ వాటి సంఖ్య క్షీణించిపోతున్నప్పుడు ఈ రసాయనం ఉత్పత్తి కూడా తగ్గిపోయి క్రమేపీ శారీరక కదలికలు నెమ్మదించటం, వణుకు, నిలబడితే తోలటం వంటి లక్షణాలన్నీ బయలుదేరుతాయి. పార్కిన్సన్స్ వ్యాధికి ఇదే మూలం. నౌ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అన్నది ఒక ఫంక్షనల్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రెయిన్ని కొంచెం కరెక్ట్ చేస్తుంది అన్నమాట. ఈ స్టిమ్యులేషన్ అన్నది ఒక పర్టికులర్ వైర్స్తో పర్టికులర్ ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల మన మూవ్మెంట్ డిజార్డర్స్, మీరు పార్కిన్సన్స్ డిసీజ్ అన్న ఒక డిసీజ్ గురించి మీరు వినే ఉంటారు. అందులో ఇలా ట్రెమర్స్ వస్తాయి, స్లో అయిపోతారు, దానికి రిజిడిటీ అంటే కొంచెం ఒక కైండ్ ఆఫ్ అక్కడాపన్, దాన్ని అలా అంటారనమాట, స్టిఫ్నెస్ వచ్చేస్తుంది అనమాట. వాకింగ్ డిఫికల్టీ ఉంటుంది. యూజువలీ ఒక ఏజ్ తర్వాత వస్తుంది. యంగ్ ఆన్సెట్ కూడా మనం చూడొచ్చు. కానీ 60 years 70 years తర్వాత ఇది మనం జనరలీ చూస్తాం. అప్పుడు అనిపిస్తుంది, అరే పార్కిన్సన్స్తో ఇది కానీ ఇది లేదు కదా అనేది కొంచెం భయం వస్తుంది. ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అన్నది చాలా కామన్ డిసీజ్. మనం యాక్చువల్లీ డీజెనరేటివ్ డిసీజెస్ అన్న దాటిలో చూస్తే కనుక ఇది 2వ నెంబర్లో ఉంటుంది. ఫస్ట్ ఏమో మన మెమరీ ప్రాబ్లం, ఆల్జైమర్స్ డిమెన్షియా మనం అనుకుంటాం కదా, మనం దాని వి ఫర్గెట్ థింగ్స్. దాని తర్వాత పార్కిన్సన్స్ డిసీజ్ అనమాట. చాలా కామన్ ఇది. వణుకుడు వ్యాధిని ఇప్పటికీ పూర్తిగా నయం చేయటం సాధ్యం కావటం లేదు. అయితే ముందుగానే గుర్తిస్తే మాత్రం దీన్ని ఖచ్చితంగా అదుపులో ఉంచటానికి ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి మందులు, చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి. పార్కిన్సన్స్ వ్యాధికి అద్భుతంగా ఉపయోగపడుతున్న మందు ఎల్డోపా. దీన్ని మనం తీసుకున్న తర్వాత మెదడులోకి వెళ్ళి డోపమైన్గా మారిపోతుంది. క్షీణించిపోయినవి పోగా ఇంకా మిగిలి ఉన్న నాడీ కణాలను ఇది ప్రేరేపిస్తుంది. దీంతో మన కదలికలు సాధారణంగా తయారైపోతాయి. అయితే మొదట్లో ఎల్డోపాతో మంచి ఫలితాలున్నా కాలం గడుస్తున్న కొద్దీ దుష్ప్రభావాలు మొదలవుతూ ఉంటాయి. కదలికలు ఎక్కువై భరతనాట్యం చేస్తున్నట్లుగా కదులుతూ ఉంటారు. కొన్నిసార్లు బిగుసుకుపోతూ ఉంటారు. ఈ రకమైన సమస్యల్ని అధిగమించేందుకు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే సరికొత్త చికిత్స ఒకటి ఇటీవల మనకు అందుబాటులోకి వచ్చింది. వాడుకలో DBSగా పిలిచే ఈ చికిత్స సాయంతో పార్కిన్సన్ బాధితులు దైనందిన జీవితాన్ని సాఫీగా గడపొచ్చని చెబుతారు డాక్టర్లు. అది వస్తే మెడిసిన్స్తో ఉంటాయి, దాని గురించి మెడిసిన్స్ చేస్తాం, దానివల్ల ట్రెమర్ కూడా తగ్గిపోతుంది, మన ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ అయిపోతుంది.
కానీ మెడిసిన్స్ చేస్తూ చేస్తూ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తే, మెడిసిన్స్ వల్ల కొంచెం మాత్రమే దానికి ఇంప్రూవ్మెంట్ వస్తే, ఇది అడ్వాన్స్ స్టేజెస్లో DBS అన్న ఈ మొడాలిటీ చాలా వరకు ఎఫెక్టివ్ అవుతుందన్నమాట. సో ఇది వెల్ ఎస్టాబ్లిష్ టెక్నిక్. దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ మనకి ట్రెమర్ కానీ, వాకింగ్ ఎబిలిటీ కానీ, స్టిఫ్నెస్ కానీ, ఇదే కాకుండా ఈ మెడిసిన్స్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో దాని స్ట్రెంగ్త్ కూడా మనం తగ్గించుకోవచ్చు. అండ్ ఈ మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ డిస్కైనేషియాస్ అని ఉంటాయి, అవి కూడా తగ్గించుకోవచ్చు. ఇదే కాకుండా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది ముందుగా మనకి ఈ సెవెరల్ సైకాట్రీ డిజార్డర్స్, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్లో కూడా చాలా వరకు ఒక లెవెల్ లెవెల్ 1 ఎవిడెన్స్ అంటామంటే చాలా వరకు ఎంతో రీసెర్చ్ తర్వాత దీనిలో కూడా ఎఫెక్టివ్నెస్ వచ్చింది. పార్కిన్సన్ వ్యాధితో బాధపడే వారికి DBS చికిత్సను నిజంగా ఒక వరమనే చెప్పుకోవచ్చు. మందులతో కూడా ఫలితం లేనప్పుడు, వణుకుడు లక్షణాలు వేగంగా ముదిరిపోతూ దైనందిన జీవితం కష్టంగా మారిన వారికి ఇప్పుడున్న చక్కటి మార్గం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ. గుండె జబ్బు బాధితులకు అమర్చే పేస్ మేకర్ వంటి పరికరాన్ని అమర్చినట్లుగానే పార్కిన్సన్ బాధితుల్లో కూడా మెదడును ప్రేరేపించేందుకు ఒక పేస్ మేకర్ను ఏర్పాటు చేస్తారు. పేషెంట్ని మెలకువలోనే ఉంచి మెదడులో సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాన్ని గుర్తించి తదనుగుణంగా అక్కడ ఎలక్ట్రోడ్ను అమరుస్తారు. అలాగే పేస్ మేకర్ పరికరాన్ని ఛాతీలో అమరుస్తారు. ఈ రెంటికి అనుసంధానంగా సన్నటి తీగను ఏర్పరుస్తారు. దీని ద్వారా విద్యుత్ ప్రచోదనాలు పంపించినప్పుడు సాధారణ కదలికలు బాగుంటాయి, అనవసరపు కదలికలన్నీ తగ్గిపోతాయి. కాకపోతే ఇది మొదట్లోనే చేసే సర్జరీ కాదు. ముందు కొంతకాలం మందులు వాడి చూసి వాటితో ప్రయోజనం తగ్గిపోతోందని గుర్తించినప్పుడు దీన్ని సిఫార్సు చేస్తారు. దీంతో ఎవరికి ఖచ్చితంగా లబ్ధి చేకూరుతుందన్నది నిర్ధారించటం కీలకం. అప్పుడే దీంతో ఫలితాలు బాగుంటాయి. బ్రెయిన్ అటాక్ దీని గురించి మాట్లాడితే సమ్ కైండ్ ఆఫ్ డెఫిసిట్స్, డిజబిలిటీ అంటాం. మనకి బ్రెయిన్ అటాక్ వచ్చేసిందండి, తర్వాత ఏదో పక్షఘాతం వచ్చిందంటే హ్యాండ్ కానీ లెగ్ కానీ పని చేయట్లేదు, ఫంక్షనల్ డెఫిసిట్స్ అంటాం. దీనిలో ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ అని ఉంటాయి కదా. అది కాకుండా కొన్ని వెరైటీస్లో రీసెర్చ్ వస్తుంది DBS దాని వల్ల కూడా. దిస్ కన్సెప్ట్ అంటే ఈ డిసబిలిటీ ఇంకా మనం మంచిగా దీన్ని ఎలాగా టైలర్ చేయొచ్చో అది కూడా చేయొచ్చు అన్నమాట. అదే కాకుండా ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ టెక్నిక్ కూడా చాలా అడ్వాన్స్ అవుతోంది. ఇది ఇంతకు ముందులాగా ఇది చాలా పెద్ద సర్జరీ అండి అలా లేదు. ఫంక్షనల్ న్యూరో సర్జరీలో దీని ఎక్స్పర్టీస్ కానీ, ఇది ప్రాక్టీస్ చేసే డాక్టర్స్ స్ట్రెంగ్త్ కానీ మన ఇండియాలో చాలా వరకు ఎక్కువ అవుతుంది. ఎన్నో స్పెషాలిటీస్లో, ఎన్నో సెంటర్స్లో ఇది మనకి అవైలబిలిటీ వస్తుంది. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ను పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సకు సంబంధించి శక్తివంతమైన చికిత్సగా చెప్పుకోవచ్చు. మెదడులో ఎలక్ట్రోడులు, ఛాతీలో పేస్ మేకర్ను అమర్చటం, మెదడులోని కొన్ని కణాలను తొలగించటం, మరికొన్ని భాగాలకు ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వటం ద్వారా వణుకుడు వ్యాధి మరింత ముదరకుండా చేయొచ్చు. సర్జరీ తర్వాత ఛాతీలోని పేస్ మేకర్ను డాక్టర్లు ప్రత్యేకమైన రిమోట్ కంట్రోల్ సాయంతో క్రియాశీలం చేస్తారు. రోగిలో వ్యాధి తీవ్రత, వణుకుడు లక్షణాలను బట్టి పేస్ మేకర్ ఎంతవరకు పల్స్ ఉత్పత్తి చేయాలన్నది డాక్టర్లు ప్రోగ్రాం చేస్తారు. పరికరాన్ని రాత్రిళ్ళు ఆఫ్ చేసుకోవటం, ఉదయాన్నే ఆన్ చేయటం వంటి వాటిని స్వయంగా ఆపరేట్ చేసుకునేలా పేషెంటుకు సైతం శిక్షణ ఇస్తారు. పేస్ మేకర్ పరికరానికి పేషెంటు అలవాటు పడటానికి, ఫలితాలు కనిపించటానికి సాధారణంగా కొంతకాలం పడుతుంది. అయితే DBSను మరీ తొలి దశలోనే చేయకూడదు, అలాగని మరీ ఆలస్యంగానూ చేయకూడదు. ఎల్డోపా వంటి మందులతో కొంత ప్రయోజనం ఉంటున్నప్పుడే సర్జరీ చేయటం మంచిది. అప్పుడే ఫలితాలు బాగుంటాయి. చాలామందికి ఈ సర్జరీ తర్వాత మళ్ళీ మందులు వాడాల్సిన అవసరం రాకపోవచ్చు. కొందరిలో ఎల్డోపా కొద్ది మోతాదులో వాడాల్సి రావచ్చు. దీనివల్ల అదనంగా మరో 10 నుంచి 15 ఏళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాధారణ జీవితం గడపచ్చు.